వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇండక్షన్ మోటార్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ గురించి చూద్దాం. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. మనకు తెలుసు కదా, ఇండక్షన్ మోటార్ అనగానే మరి స్టేటార్ ఉంటుంది, రోటార్ ఉంటుంది. సో వాటి యొక్క టోటల్ స్ట్రక్చర్ని వర్కింగ్ కండిషన్లో, రన్నింగ్ కండిషన్లో మన ఎలక్ట్రికల్ పారామీటర్స్ అయినటువంటి ఇదిగో ఈ రెసిస్టెన్స్, రియాక్టెన్స్ వాడి ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేదే ఈక్వలెంట్ సర్క్యూట్. సో ట్రాన్స్ఫార్మర్లో ఎలా చేసామో సిమిలర్గా ఉంటుంది. స్టేటార్ వరకు తీసుకుందాం. ముందు స్టేటార్ వరకు. స్టేటార్ యొక్క రెసిస్టెన్సు R1, ఇదిగో రియాక్టెన్స్ X1. స్టేటార్కి సప్లై ఇచ్చాం, V1 అనేటువంటి సప్లై ఇచ్చాం. ఇంకో V1 ఈజ్ ద సప్లై వోల్టేజ్ కనిపిస్తుంది కదా. R1 స్టేటార్ రెసిస్టెన్స్ పర్ ఫేజ్, X1 స్టేటార్ రియాక్టెన్స్ పర్ ఫేజ్. మరి ఇప్పుడు ఏమవుతుంది, స్టేటార్కి ఇచ్చినప్పుడు లోడ్ ఏమి వేయనప్పుడు నో లోడ్ కరెంటు డ్రా చేస్తుంది కదా, అదే I0. మరి ఈ నో లోడ్ కరెంట్ అనేది రెండింటిగా విడిపోతుంది. ఒకటేమో వర్కింగ్ కాంపోనెంట్ IWM, వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ దట్ సప్లైస్. ఇది ఎందుకు? ఇది ఐరన్ మెకానికల్ లాసెస్ని మీట్ అవ్వడానికి, ఐరన్ ఎండ్స్ మెకానికల్ లాసెస్ని మీట్ అవ్వడానికి. రెండవది ఏంటి? మ్యాగ్నటైజింగ్ కరెంట్ IMU. ఇది ఎందుకు? కావాల్సిన ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో దీన్ని ఈ ఐరన్ అండ్ మెకానికల్ లాసెస్ని ఈక్వలెంట్గా రిప్రజెంట్ చేయడం అనేది ఇదిగో R0Mగా పెట్టి, నో లోడ్లో కదా, దానిలో కూడా IWM వెళుతున్నట్లుగా చూపిస్తాం. మరి ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని ఇదిగో కోరుగా, దాని రియాక్టెన్స్ X0గా, నాట్ అంటే నో లోడ్, దానిలో కూడా మ్యాగ్నటైజింగ్ కరెంట్ IMU వెళుతున్నట్లుగా చూపిస్తాం. సో స్టేటార్లో ఇండ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్ E1 అనుకుంటాం, మన ట్రాన్స్ఫార్మర్లో లాగానే యాజ్ ఇట్ ఈజ్గా. ఇంతవరకు క్లియర్గా ఉంది. చెప్పినట్లుగా IMU అనేది మరి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూసెస్ ఫ్లక్స్, చెప్పాను కదా, దట్ ప్రొడ్యూసెస్ ఫ్లక్స్. మరి ఈ నో లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది అందులో డివైడ్ అవుతున్నట్లుగానే వర్కింగ్ కాంపోనెంట్ గాను, మరొకటి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ గాను విడిపోతుంది. E1 అనేది స్టేటార్లో ఇండ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్, అది స్టేటార్ వరకు. మరి రోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ మనకు తెలిసిందే కదా. అసలు టార్క్, పవరు ఇదంతా కూడా రోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ నుంచే కదా మనం తీసుకుంటున్నాము. రోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని మనం మరి చేసినప్పుడు మూడవ సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. దీనిలో E2 అంటే ఏంటి? స్టాండ్ స్టిల్ కండిషన్లో రోటార్ ఇండ్యూస్డ్ EMF. మరి R2 రోటార్ రెసిస్టెన్స్, X2 రోటార్ రియాక్టెన్స్, S అనేది స్లిప్, IR అనేది రన్నింగ్ కండిషన్లో రోటార్లో వెళ్ళేటువంటి కరెంటు. సో ఈక్వివలెంట్ సర్క్యూట్ అంతా కూడా ఒక ఫేజ్కి మనం గీస్తాం. ఎందుకంటే 3 ఫేజెస్ని గీసి కాంప్లికేట్ చేసుకోవడం కన్నా ఒక ఫేజ్కి మాత్రమే గీసి మిగతాది కూడా ఇలా ఉంటుంది అని చెప్తాం. సో ఇక్కడ E2 నాట్ V2, E2 రోటార్ ఇండ్యూస్డ్ EMF అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్ తెలిసిందే. IR అనేది రోటార్ కరెంట్ అండర్ రన్నింగ్ కండిషన్. R2 అనేది రోటార్ రెసిస్టెన్స్ పర్ ఫేజ్. రోటార్ ఈక్వివలెంట్ సర్క్యూట్ చదివాం కదా. X2 అనేది రోటార్ రియాక్టెన్స్ పర్ ఫేజ్ అండర్ స్టాండ్ స్టిల్ కండిషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం ఇండక్షన్ మోటార్ రావాలి అంటే స్టేటార్ని, రోటార్ని రెండింటిని మరి కలిపేయాలిగా, పక్కపక్క తీసుకురావాలిగా ముందు కనీసం. సో పక్కపక్కకు తీసుకొచ్చే క్రమంలో ఇదిగో ఇదంతా స్టేటార్ది, ఇప్పుడు మాట్లాడినదే. ఇదిగో ఇది రోటార్. సో దీని యొక్క ఎఫెక్టివ్ టర్న్స్ NES, స్టేటార్లో ఉన్న ఎఫెక్టివ్ టర్న్స్ NGS అనుకుంటాం, రోటార్లో ఉన్న ఎఫెక్టివ్ టర్న్స్ NER అంటాం. అదే ట్రాన్స్ఫార్మర్లో అయితే N1 N2 అనేవాళ్ళం.
మరి ఈ రోటార్లో కరెంట్ ఐఆర్ కదా, ఐఆర్ కదా, దీని యొక్క ఈక్వలెంట్ కరెంటు ఇక్కడ ఏమవుతుంది అంటే ఐఆర్ డాష్గా చూపిస్తాం. ఐఆర్ డాష్గా చూపిస్తాం. ఈ ఐఆర్ డాష్ అనేది ఇక్కడ స్టేటార్ నుంచి వస్తున్న కరెంట్ I1 ప్లస్ I0, నో లోడ్ సర్క్యూట్ గుండా వెళుతున్నటువంటి I1 ప్లస్ I0. నో I0 ప్లస్ ఐఆర్ డాష్ ఈక్వల్ టు I1. అదే కదా, I1 ఇలా వస్తుంది, ఇటు I0 వెళుతుంది, ఇటు ఐఆర్ డాష్ వెళ్తుంది. సో మనకేం తెలుస్తుంది, స్టేటార్ కరెంట్ I1 ఈక్వల్ టు నో లోడ్ కాంపోనెంట్ I0 ప్లస్ దీనిలోకి వెళుతున్నది ఐఆర్ డాష్. బాగుంది. ఇప్పుడు మనం ఫర్దర్ సింప్లిఫై చేసుకోవడానికి ఏం చేస్తాము, ఈ రోటార్ సర్క్యూట్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రక్రియలో మరి ఇక్కడేమో E1 ఉంది, ఇక్కడేమో E2 ఉంది కదా. సో E2 వల్ల E2 డాష్గా మారిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లో లాగానే E2 డాష్ అంటే ప్రైమరీ సైడ్ వచ్చినప్పుడు E2/K అవుతుంది కదా. రెసిస్టెన్స్ అయితేనేమో R2/K² అవుతుంది, రియాక్టెన్స్ కూడా X2/K² అవుతుంది. వోల్టేజ్ E2 అయినట్లయితే E2/K అవుతుంది. మరి అదే కరెంట్ అయినట్లయితే K టైమ్స్ I2 అవుతుంది. సో ఇవన్నీ పొందుపరిచి మనం చక్కగా ఈడ గీస్తున్నాం. చూడండి, ఈ సర్క్యూట్లో మనం చూసినట్లయితే ఇంతవరకు బాగుంది. V1 ఇచ్చాం స్టేటార్కి, I1 అనే కరెంట్ వెళుతోంది, R1 రెసిస్టెన్స్, X1 రియాక్టెన్స్, ఇదిగో నో లోడ్ కాంపోనెంట్స్ IWM, IMU, R0M, మెకానికల్ లాసెస్ అండ్ మన ఐరన్ లాసెస్. ఇదేమో X0, దీనిలో కూడా IMU వస్తుంది. ఇప్పుడు రోటార్ని పట్టుకొచ్చి దీనికి కలిపినప్పుడు ఇటు పక్కన ఉన్నటువంటి రోటార్లో ఉన్నటువంటి IR అనేది ఇక్కడికి వచ్చేసరికి ఐఆర్ డాష్ అయిపోయింది. చూడండి, ఐఆర్ డాష్ని ఏమవుతుంది, అటు నుంచి ఇటు వచ్చినప్పుడు K ఇంటూ IR అవుతుందిగా ట్రాన్స్ఫార్మర్లో చదువుకున్నప్పుడు. అది వోల్టేజ్ ఏమవుతుంది, ఇది E2 డాష్ అనుకోండి, E2 డాష్ ఈక్వల్ టు మరి E2/K అవుతుందిగా. ప్యారలల్లో ఉన్నాయి కదా, అది E1కి ఈక్వల్ అవ్వాలి. E2 అటువైపు ఉంది, ఇటువైపుకి వచ్చేసరికి E2 డాష్ అవ్వాలి, మరి K అవ్వాలి. K అంటే ఏంటి, ఎఫెక్టివ్ టర్న్స్ ఇన్ ద రోటార్ బై ఎఫెక్టివ్ టర్న్స్ ఆఫ్ స్టేటార్. అదే టర్మ్స్ ఆఫ్ కరెంట్లో I1/IR, వోల్టేజెస్లో E2/E1. మరి రెసిస్టెన్స్ ఏమవుతుంది, ప్రైమరీకి తెచ్చినప్పుడు స్టేటార్ వైపు తెచ్చినప్పుడు R2/K², దాన్ని R2 డాష్ అన్న. X2 డాష్ ఈక్వల్ టు X2/K². అదేవిధంగా మరి ఇదిగో ఇదేమవుతుంది, R2 డాష్ ఇంటూ 1/S మైనస్ 1. డాష్లు వచ్చేస్తాయి. రెసిస్టెన్స్ అయితే K² వస్తుంది, కరెంట్ అయితే ఇంటూ K వస్తుంది, వోల్టేజ్ అయితే K వస్తుంది. ఇదంతా ట్రాన్స్ఫార్మర్లో చూసిందే. కానీ దీనిలో ఉన్న సింపుల్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ద అబౌవ్ సర్క్యూట్ ఈజ్ మెకానికల్ లాసెస్ ఆర్ కన్సిడర్డ్ ఎట్ స్టేటార్ సైడ్. ఇక్కడే కన్సిడర్ చేస్తున్నాం మెకానికల్ లాసెస్. చెప్పాం కదా ఇందాక, వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది మరి మెకానికల్ లాసెస్ని కన్సిడర్ తీసుకుంటుంది అని చెప్పాం కదా. కానీ మెకానికల్ లాస్ ఎక్కడ రావాలి, రోటార్ దగ్గర కదా రావాలి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి ఇదిగో ఈ కింద విధంగా మనం మోడిఫై చేస్తాం. ఈ కింద విధంగా మోడిఫై చేసినప్పుడు ఇదిగో ఇది ఈ విధంగా మారిపోతుంది. ఇది తీసేస్తాం, ఈ బ్రాంచ్ని తీసేసి దీన్ని పట్టుకెళ్ళి ఇదిగో సేమ్ దీని వరకు ఉంచేస్తాం. ఇదిగో IMU X0, ఇదంతా కామన్, IR డాష్ ఈక్వల్ టు K ఇంటూ IR. సో దిస్ ఈజ్ R2/K², X2/K², R2 డాష్ ఇంటూ 1/S మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ సర్క్యూట్ రిఫర్డ్ టు స్టేటార్ ఆర్ ప్రైమరీ
అని అంటాం. మరి ఇక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేసాంగా, ఇది తీసేసాం, ఈ పార్ట్ ఇక్కడ తీసేసాం. సో క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఈక్వివలెంట్ సర్క్యూట్ మనం అగైన్ ఎలా అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని ఎలా తీసుకుంటాము అంటే, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి, ప్రాబ్లం అదే, మెకానికల్ లాస్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి స్టేటార్ సైడే. ఇదిగో ఈ రెండింటిని కలిపేస్తాం. R1 + R2' R01, X1 + X2' X01. ఇదిగో ఈ పార్ట్ ఎలాగో అలాగే ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని మనం అంటాం. అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే, నో లోడ్ స్టేటార్ ఇంపెడెన్స్ డ్రాప్ అనేది నెగ్లెక్ట్ చేసేస్తాం కదా. దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. అంటే నో లోడ్లో ఉన్నటువంటి ఇంపెడెన్స్ డ్రాప్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. నో లోడ్ స్టేటర్ కాపర్ లాసెస్ అదే పోతుందంటే మరి ఇది కూడా పోయినట్టే కదా. సో కాపర్ లాసెస్ కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అది దీనిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్. మరి ఇది ఎక్కడెక్కడ వాడతామంటే, ఈ అప్రాక్సిమేట్ అనేదాన్ని మనం ఎక్కడెక్కడ వాడతామంటే, నో లోడ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి మన మెషిన్ మీద, మోటార్ మీద, బ్లాక్డ్ రోటార్ టెస్ట్ కండక్ట్ చేయడానికి, సర్కిల్ డయాగ్రామ్ గీయడానికి, ఈ కాన్సెప్ట్ని మనం వాడుకొని దాని సహాయంతో టెస్టులు కండక్ట్ చేసి మనం దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది చేయటం జరుగుతుంది.